తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. శివ గోల్డ్ కంపెనీ పెట్టడానికి ఆలోచన ఎలా వచ్చింది? సేమ్ నా నుంచే పుట్టింది ఇది. నేను ఇలా ఇబ్బంది పడ్డాను. లోన్ పెట్టి ఆక్షన్కి వెళ్ళిపోతే సివిల్ స్కోర్ పోయిద్ది, చాలా ఇబ్బంది అవుద్ది. నెక్స్ట్ ఫ్యూచర్ లోన్స్ రావు, చాలా ఇబ్బంది పడతాం. ఎవరిని అడిగినా సరే హెల్ప్ చేయరు. మన ప్రాబ్లంకి మనమే చేసుకోవాలి కాబట్టి ఎందుకు మనం స్టార్ట్ చేయకూడదు అని చెప్పి స్టార్ట్ చేయడం ఇది శివ గోల్డ్ కంపెనీ. సో కష్టకాలం అనగానే అప్పుడు మనకు ఒక స్నేహితుడిలాగా ఉండి మన కష్టాన్ని గట్టెక్కించేది మాత్రం బంగారమే. సో అటువంటి బంగారానికి చాలా మంది కాల్ చేసి సార్ యాక్సిడెంట్ అయిందని, లేదంటే చాలా ఇబ్బంది పడుతున్నామని, హాస్పిటల్ బిల్లు కట్టలేక ఫోన్ చేస్తే నేను 1% కూడా తీసుకోకుండా మొత్తం వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిన రోజు ఉంది. యూజువల్గా 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 18 క్యారెట్స్ అంటూ ఉంటారు కదా. తరతరాలుగా వస్తున్న బంగారాన్ని ఏ బంగారం కింద కన్సిడర్ చేస్తారు? ఎలాగా? డెఫినెట్గా అండి, అందరికీ బంగారం గురించి తెలుసు కానీ క్యారెట్ ఏంటనేది చాలా మందికి తెలియదు. 24 అంటే ఏంటి, 22 అంటే ఏంటి. బ్లాక్ స్టోన్ ఉండేది, గీటు రాయి అంటారు దాన్ని. గీటు రాయి మీద బంగారం రఫ్ చేసి ఇప్పుడు ఏమైందంటే మన టెక్నాలజీ కింద మిషన్స్ వచ్చినాయి. టచ్ మిషన్ అంటారు దాన్ని. అది ఎలా అంటే స్కానింగ్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్ గోల్డ్ ఉంది, ఎంత పర్సెంటేజ్ రాగి ఉంది, ఎంత పర్సెంట్ జింక్ ఉంది, ఎంత పర్సెంట్ సిల్వర్ ఉంది, అందులో వచ్చేస్తుంది. ప్రైవేట్ ఫినాన్సెస్ వాళ్ళ నుంచి ఎక్కువగా ప్రెషర్ ఉంటుంది, ఆప్షన్కి వెళ్ళిపోతుంటుంది అట్లా. అప్పుడు ఆ టైంలో అదే రోజుకి మార్కెట్ ప్రైస్కి ఎలా ఇస్తున్నారు? అమ్మాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటే మన బ్యాడ్ టైం నడుస్తుంటే అప్పుడు ఆక్షన్కి వెళ్ళిపోతే సివిల్ స్కోర్ ఎన్ని పోతే అది ఒక ఎఫెక్ట్ అయితే ఆక్షన్కి వెళ్ళే రోజు కూడా మాకు జస్ట్ కాల్ చేస్తే మా టీం ఇమీడియట్గా మీకు దానికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మా ఎంప్లాయీ అయితే మీ దగ్గరికి పంపడం జరుగుతుంది. ఏ జిల్లాలో అయినా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏపీ తెలంగాణలో ఎక్కడైనా సరే మా ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి బ్యాంక్ లోన్ క్లియర్ చేసి మిగతా బ్యాలెన్స్ కూడా స్పాట్లో క్లియర్ చేయడం జరుగుతుంది. ఎనీ ప్రైవేట్ సెక్టర్, బ్యాంక్ సెక్టర్ ఏదైనా సరే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. బంగారం అంటే ఆభరణం, అలంకారం మాత్రమే కాకుండా ఒక భరోసా కూడా. మన కష్టకాలంలో ఫస్ట్ గుర్తొచ్చేది బంగారం మాత్రమే. సో అటువంటి విలువైన బంగారానికి ఆ భరోసాని నమ్మకంగా మార్చడానికి సరైన ధరకి సరైన టైంలో ఇవ్వడం, అలా ఇప్పించగలిగే ఏకైక కంపెనీ ఏదైనా ఉందంటే శివ గోల్డ్. అసలు ఎలా సాధ్యం అనేది. సో శివ గోల్డ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సంగమరెడ్డి శివప్రసాద్ గారు మనతో పాటే ఉన్నారు. నమస్కారం శివ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. సో బోల్డ్ అంతా బంగారం వేసుకున్నారు, కలకలలాడుతున్నారు. నిజంగానే బంగారం అనగానే ఒక ఎమోషన్ మనందరికీ. సో కష్టకాలం అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అంటే ఇప్పుడు తెలుసు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్. డబ్బు అనగానే అందరూ దూరం పారిపోతారు, ఎవరి సమస్యలు, ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయి. అప్పుడు మనకు ఒక స్నేహితుడిలాగా ఉండి మన కష్టాన్ని గట్టెక్కించేది మాత్రం బంగారమే. సో అటువంటి బంగారానికి అదే టైంలో సరైన టైంకి సరైన ధరకి మీరు అసలు ఎలా ఇప్పించగలుగుతున్నారు అంటే అసలు ఫస్ట్ ఆలోచన ఎలా వచ్చింది? శివ గోల్డ్ కంపెనీ పెట్టడానికి ఆలోచన ఎలా వచ్చింది? సేమ్ నా నుంచే పుట్టింది ఇది. నేను ఇలా ఇబ్బంది పడ్డాను. లోన్ పెట్టి ఆక్షన్కి వెళ్ళిపోతే సివిల్ స్కోర్ పోయిద్ది, చాలా ఇబ్బంది అవుద్ది. నెక్స్ట్ ఫ్యూచర్ లోన్స్ రావు, చాలా ఇబ్బంది పడతాం. ఎవరిని అడిగినా సరే హెల్ప్ చేయరు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి అంటే ఎవరిని జడ్జ్ చేయలేము కదా. మన ప్రాబ్లంకి మనమే చేసుకోవాలి కాబట్టి ఎందుకు మనం స్టార్ట్ చేయకూడదు అని చెప్పి స్టార్ట్ చేయడం ఇది శివ గోల్డ్ కంపెనీ. ఓకే, అయితే ఇప్పుడు బంగారం గురించి ఫస్ట్ మాట్లాడుకుందామండి. యూజువల్గా 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 18 క్యారెట్స్ అంటూ ఉంటారు కదా. బట్ అమ్మమ్మల బంగారం, నాన్న బంగారం, తరతరాలుగా వస్తున్న బంగారానికి అప్పట్లో క్యారెట్స్ ఉండవు, లేకపోతే 916 KDM అన్నట్టుగా కూడా ఏమి ఉండవు. సో దాన్ని మీరు ఎలాగా చేస్తారు? అది ఏ బంగారం కింద కన్సిడర్ చేస్తారు? ఎలాగా? డెఫినెట్గా అండి, అందరికీ బంగారం గురించి తెలుసు కానీ క్యారెట్ ఏంటనేది చాలా మందికి తెలియదు. 24 అంటే ఏంటి, 22 అంటే ఏంటి, 18 అంటే ఏంటి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారు చెప్పింది 9 క్యారెట్స్ 12 క్యారెట్స్ చెప్పున్నారు. అసలు క్యారెట్ గురించి కూడా చాలా మందికి అవగాహన ఉండదు. గోల్డ్ అంటే ఏంటంటే ఫస్ట్ 24 క్యారెట్స్ వస్తుందండి. 24 క్యారెట్స్ అంటే 999.9 బిస్కెట్ వస్తుంది. బిస్కెట్ నుంచి దాని నుంచి మనం ఆర్నమెంట్స్ రెడీ చేస్తూ ఉంటాం. దాంట్లో జింకు, కాపర్, సిల్వర్ ఐటమ్స్ కలిపి, రసాయనాలు కలిపి మన ఆర్నమెంట్ రెడీ చేయడం జరుగుతుంది. జరిగి దాన్ని 22 క్యారెట్స్ కింద తయారు చేస్తాం. 22ని 20 క్యారెట్స్ పాతకాలం ఇప్పుడు అన్నారు చూసారు, అమ్మమ్మ కాలం, నాయనమ్మ కాలం నుంచి
బంగారం ఉందన్నారు కదా, అది ఏమైతే ఉందో ఈ బిఫోర్ 916 అంటే లేదు అనేది కూడా లేదు అసలు. అసలు హాల్మార్క్ కానీ అన్ని అది మిషన్స్ వచ్చింది కానీ 10 ఏమీ to లేవు. 15 years బ్యాక్ అంతేనా హాల్ మార్క్. అసలు బంగారం క్యారెక్టర్ గుర్తించాలంటే బిఫోర్ ఏమైందంటే బ్లాక్ స్టోన్ ఉండేది, గీటు రాయి అంటారు దాన్ని. గీటు రాయి మీద బంగారం రఫ్ చేసి దాని మీద రసాయనం వేసి ఏ క్యారెట్ ఏంటనేది బంగారు పని ఎవరైతే తయారు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు చూసి చెప్పేవాళ్ళు. ఓకే, ఈ దీంట్లో ఎంత రాగి పర్సంటేజ్ ఉంది, ఇంట్లో ఇంత గోల్డ్ పర్సంటేజ్ ఉంది, ఈ క్యారెక్టర్ వస్తుందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏమైందంటే మన టెక్నాలజీ కింద మిషన్స్ వచ్చినాయి. ఓకే, టచ్ మిషన్ అంటారు దాన్ని. అది ఎలా అంటే స్కానింగ్ అవుతుంది. మన జిరాక్స్ మిషన్ ఎలా స్కానింగ్ అవుద్ది, అలా గోల్డ్ దాంట్లో పెడితే దాంట్లో ఎంత పర్సంటేజ్ ఉందండి, అది మొత్తం ఓవరాల్గా మొత్తం ఆర్నమెంట్ మొత్తాన్ని స్కాన్ చేసి అది ఎన్ని క్యారెట్స్ బంగారం ఉంది, అందులో ఎంత పర్సంటేజ్ గోల్డ్ ఉంది, ఎంత పర్సంటేజ్ రాగి ఉంది, ఎంత పర్సెంట్ జింక్ ఉంది, ఎంత పర్సెంట్ సిల్వర్ ఉంది, అందులో వచ్చేస్తుంది. ఓకే, దాన్ని బట్టి క్యారెట్స్ అనేవి డిఫరెంట్ చేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో అయితే యూజువల్గా మనకు బంగారం కొనుక్కుంటాము అండ్ అమ్మే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు యూజువల్గా ప్రైవేట్ ఫినాన్సెస్ వాళ్ళ నుంచి ఎక్కువగా ప్రెషర్ ఉంటుంది, ఆప్షన్కి వెళ్ళిపోతుంటుంది అట్లా. అప్పుడు ఆ టైంలో అదే రోజుకి మార్కెట్ ప్రైస్కి ఎలా ఇస్తున్నారు అండ్ అదే రోజే ఎలా ఇస్తున్నారు? ఎవరైనా గోల్డ్ తాకట్టు పెట్టి దేనికి కొనుక్కునేప్పుడు ఏమనుకుంటాం, అమ్ముతామని మన మైండ్లో ఉండదు ఎవరికైనా సరే. అమ్మాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటే మన బ్యాడ్ టైం నడుస్తుంటే అప్పుడు ఆక్షన్కి వెళ్ళిపోతే ఏదో సేల్ చేస్తే మనకి బెస్ట్ అంటేనే మనం అమ్మడం జరుగుతుంది. అప్పుడు ఏమవుద్దంటే ఆర్నమెంటు వెళ్ళిపోతే సివిల్ స్కోర్ ఎన్ని పోతే అది ఎఫెక్ట్ అయితే ఫ్యూచర్ లోన్స్ హౌసింగ్ లోన్స్ కానీ ఏది వెళ్ళినా రాదు మీకు. అప్పుడు మాకు గనక జస్ట్ ఒక కాల్ చేయగలిగితే మా టీమ్ ఆక్షన్కి వెళ్ళే ముందు కూడా ముందు ఆ డే రోజు ఆ రోజు కూడా మీకు ఆక్షన్కి వెళ్ళే రోజు కూడా మాకు జస్ట్ ఒక కాల్ చేస్తే మా టీం ఇమీడియట్గా మీకు దానికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మా ఎంప్లాయీ అయితే మీ దగ్గరికి పంపడం జరుగుతుంది. మీరు రావసరం లేదు, మా ఆఫీస్కి రావసరం లేదు. మీరు జస్ట్ ఒక కాల్ ఏ జిల్లాలో అయినా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏపీ తెలంగాణలో ఎక్కడైనా సరే ప్రతి ఒక్క జిల్లాలో మా ఎంప్లాయీస్ ఉంటారు. ప్రతి ఒక్క జిల్లాలో వాళ్ళు కాల్ చేయగానే మా ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి బ్యాంక్ లోన్ క్లియర్ చేసి మిగతా బ్యాలెన్స్ కూడా స్పాట్లో క్లియర్ చేయడం జరుగుతుంది. ఎనీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ సెక్టర్ ఏదైనా సరే. సో యూజువల్గా ఆప్షన్ టైం అంటేనే భయపడుతూ ఉంటారు. అదే రోజు వరకు చాలా మంది ఏదో రకంగా విడిపించొచ్చులే, ఏదో రకంగా అప్పు తీసుకురావచ్చులే అనుకుంటారు. వడ్డీ కట్టినా రెన్యువల్ అవుతుందనే సిచ్యువేషన్లో వస్తే కొంతమందికి సిచ్యువేషన్ చాలా వర్స్ట్ అయ్యా ఇంకా ఆ రోజు రానే వస్తుంది. బట్ ఆ రోజు కూడా కొన్ని అంటే అదర్ గోల్డ్ కంపెనీస్ కావచ్చు వాళ్ళు డిలే చేస్తూ ఉంటారు బికాస్ ఆఫ్ ఇది లేకుండా. మీరు అదే రోజు చేయడం అనేది వెరీ గుడ్ థింగ్ అన్నమాట. దానికి రీజన్ ఏంటి అంటే అన్ని జిల్లాల్లో అన్ని ప్లేసెస్ లో మీ వాళ్ళు ఉండడం. ఓకే, బట్ అసలు మార్కెట్ ప్రైస్ కే ఎలా ఇస్తున్నారు? మార్కెట్ ప్రైస్ కి ఇస్తున్నాం అంటే మేము డైరెక్ట్ ఆన్లైనే చేస్తామండి. మార్కెట్ ప్రైస్ 3% జిఎస్టీ కంపెనీ గవర్నమెంట్ కట్టాల్సిందే. బంగారం కొన్నా జిఎస్టీ కట్టాలి, అమ్మినా జిఎస్టీ కట్టాల్సిందే కంపల్సరీ. ఆ 3% జిఎస్టీ కట్ చేసుకొని ఆన్లైన్ రేట్కి 1% మా ఛార్జెస్ తీసుకొని మిగతాదంతా స్పాట్లో క్లియర్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ నేనే గోల్డ్ లోన్ తీసుకున్నాను అనుకోండి, నాకు తాకట్లో పెట్టాను నేను గోల్డ్. యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే బంగారం అంటే ఇన్వెస్ట్మెంట్ కదా, మనము అమ్ముకోవడం ఎందుకు అన్న థాట్ వస్తుంది, అప్పు పెరిగిపోతుంటుంది వాళ్ళకి. అంటే మీరు చాలా సిచ్యువేషన్స్ చూసే ఉంటారు, వాళ్ళకి బెటర్మెంట్ అయ్యిందా ఇలా తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి అమ్ముకున్న తర్వాత వాళ్ళ ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఎలా మారింది? డెఫినెట్గా, ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు బిజినెస్ పెడతారండి. బిజినెస్ పెట్టినా, వ్యాపారం చేసినా, లేదంటే స్కూల్ ఫీజు కట్టాలన్నా, లేదంటే ఏదైనా హాస్పిటల్ బిల్లు కట్టాలన్నా మనకు గుర్తొచ్చేది అమౌంట్ కావాలి. డబ్బులు కావాలంటే ఎవరికైనా ఫోన్ చేస్తాం, అవ్వదు. అప్పుడు గోల్డ్ లోన్ గుర్తొస్తుంది, లేదంటే గోల్డ్ ఇంట్లో ఉన్న గోల్డ్ గుర్తొస్తుంది. దాన్ని సేల్ చేయాలి అనుకున్నప్పుడు మిగతా బ్యాలెన్స్ వస్తుంది అనేది క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా. ఏ బ్యాంక్ సెక్టర్ అయినా ప్రైవేట్ సెక్టర్ 70% గోల్డ్ లోనే ఇస్తుంది, లేదంటే గవర్నమెంట్ సెక్టర్ 60% 50% గోల్డ్ లోనే ఇస్తుంది. అంతే 100% గోల్డ్ లోన్ ఇవ్వదు కదా. మిగతా మార్జిన్ అమౌంట్ 30% 40% మార్జిన్ అమౌంట్ ఏమైతే ఉందో ఒక 5 to 10% ఇంట్రెస్ట్ అమౌంట్ పోయినా ఒక 20% వాళ్ళు మిగులుతుంది కదా. అలా లెక్కేసుకుంటే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి సేవ్ అయ్యి కదా. అలా ఆ అమౌంట్ ఎంత వస్తుందని మనం జడ్జ్మెంట్ చేయలేం. అది ఆ గోల్డ్ లోన్ బట్టి అండ్ గోల్డ్ వెయిట్ని బట్టి వాళ్ళ లోన్ అమౌంట్ వాళ్ళకి వస్తుంది. దాంతో వాళ్ళు ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవచ్చు ఇమీడియట్గా. లేదు అదే అమౌంట్కి గోల్డ్ ఉంచుకోవచ్చు కదా. అవును, డెఫినెట్లీ. అక్కడ గోల్డ్ లోన్ క్లియర్ అవ్వగా మిగతా వచ్చే అమౌంట్ 1 lakh 2 lakh ఆ గోల్డ్ లోన్
ఆ అమౌంట్కి తగ్గ గోల్డ్ ఉంచుకున్నా వాళ్ళు సేఫే కదా. ఆ అమౌంట్కి తగ్గట్టు కూడా మీరు మిగిలిన డబ్బులు కూడా వాపస్ ఇచ్చేస్తున్నారు అని విన్నాను. అవును, వాపస్ ఇవ్వకుండా గోల్డ్ ఉంచుకుంటారని గోల్డ్ ఉంచుకున్న కూడా ఇస్తారు. అవును. అండ్ ప్రాసెసింగ్ ఛార్జెస్ కానీ ఇవి కానీ ఏమీ ఉండవు. ఉండవండి. అసలు ఏంటి అంటే అంత నమ్మకం ఎలా సంపాదించగలిగారు? డెఫినెట్గా చాలా మంది అడుగుతారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే సార్ మాకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందండి, మాకు డాక్యుమెంటరీ ఛార్జెస్ ఉంటాయండి అండి. అసలు మేము ఎటువంటి వద్దని మేము నిర్ణయించుకున్నామండి. నేను మా మిస్సెస్ నిర్ణయించుకున్నాం. అసలు ఎంతో ప్రాబ్లంతో వస్తున్నారు మన దగ్గరికి. ఆ ప్రాబ్లం క్లియర్ చేసేప్పుడు ఇంకా మనం మార్జిన్ 1% తీసుకుంటున్నాం. దాన్ని 3%కి 4% పెంచుకుంటే వాళ్ళ వచ్చే అమౌంట్లో ఇన్కమ్ పోతుంది కదా. ఎందుకు వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇస్తే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి, కొద్దిగా మనం హ్యాపీగా ఉంటాం, వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని డిసైడ్ అయ్యాం. అండ్ ఏదైనా ఒక సిచ్యుయేషన్ కానీ కేస్ స్టడీ కానీ చాలా మందిని చూస్తుంటారు, ఎన్నో సిచ్యుయేషన్స్ అలా చాలా హ్యాపీగా ఫీల్ అయిన హ్యాపీ క్లయింట్స్ యొక్క ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా? అంటే ఇది సిచ్యువేషన్ అని. మెయిన్ థింగ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా మంది కాల్ చేసి సార్ యాక్సిడెంట్ అయిందని, లేదంటే చాలా ఇబ్బంది పడుతున్నామని, హాస్పిటల్ బిల్లు కట్టలేక ఫోన్ చేస్తే నేను 1% కూడా తీసుకోకుండా ఎంతైతే అంత గవర్నమెంట్కి కట్టాల్సిన 3% GST తీసుకొని మిగతా అమౌంట్ మొత్తం వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిన రోజు ఉంది. ఓకే, అంటే ప్రైవేట్ ఫినాన్సెస్ అండ్ గవర్నమెంట్ లోన్స్ రెండు క్లియర్ చేస్తాం. ఓకే ఓకే. ఇప్పుడు ఎవరైనా క్లయింట్ బంగారం అమ్ముకోవాలి అనుకున్నప్పుడు మార్కెట్లో చూస్తే బోల్డ్ అన్ని కంపెనీస్ వచ్చేసాయి, గోల్డ్ కంపెనీస్ ఇలా తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి అమ్ముకుంటాము. సో ఇన్ని ఉన్నప్పుడు శివ గోల్డ్కే ఎందుకు రావాలి? వాట్ ఈస్ అ యూనిక్ అండ్ స్పెషాలిటీ ఇన్ శివ గోల్డ్? గోల్డ్ మీకు స్టోన్ ఐటమ్ ఉంటుంది, బంగారం రాళ్ళ ఐటమ్ ఉంటుంది, అండ్ ఎనామిల్ ఐటమ్ ఉంటుంది, రేడియం పెయింట్ ఐటమ్ ఉంటుంది. అది బయట వాళ్ళు ఎంత తీస్తారో వాళ్ళ కంపెనీని బట్టి తీస్తారు. మేమైతే కనుక కస్టమర్ ముందే అవన్నీ రిమూవ్ చేసి అది ఎంత బంగారం తూకం అయితే వచ్చిందో దానికి మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కొంతమంది అంటే కరిగించిన తర్వాత ఇంతే ఉంది అంటుంటారు బయట. చాలా అది కరిగించినప్పుడు ఎంత పోతుందో మనం చెప్పలేము. ఓకే, అది స్టోన్ వెయిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఐటమ్ మన ఎవరైనా ఇంట్లో స్టోన్ ఐటమే ఉంటుంది. ఆ స్టోన్ ఐటమ్ ఎవరు జడ్జ్ చేయగలరు ఎంత పోతుంది ఎంత ఉన్నది అన్నది. అందుకని నేనేమంటున్నానంటే మీరు మా ఆఫీస్కి వస్తే మీరు కూర్చోబెట్టి మీ ముందే రిమూవ్ చేస్తాం స్టోన్స్. రిమూవ్ చేసి ప్లెయిన్ ఐటమ్ వెయిట్ వేసి దానికే మీకు గోల్డ్ అమౌంట్ ఇచ్చేస్తాం. అప్పుడు ఇబ్బంది ఉండదు కదా. ఇప్పుడు నేను అది 1 గ్రామ్ పోయేది 2 గ్రామ్స్ చెప్పాను అనుకోండి, ఎవరు లాస్ అవుతారు? కస్టమర్ లాస్ అవుతారు. ఆ లాస్ అమౌంట్ నేను కస్టమర్కి ఇవ్వడానికి కూర్చొని తీయమంటున్నాను. ఓకే, అది. సో ఇదంతా ప్రాసెస్ ఎంత టైంలో అయిపోతుందండి? విత్ ఇన్ హాఫ్ డే అండి. హాఫ్ డేలో మొత్తం క్లోజ్ అయిపోతుంది. డెఫినెట్గా. సో బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి క్లయింట్కి అంటే ఏం చెప్తారు? బెనిఫిట్స్ అంటే మీరు కనుక టైం తక్కువ, ఇప్పుడు అందరికీ షార్ట్ టైం, ఇన్స్టెంట్ కాఫీ లాగా షార్ట్ టైం ఉండాలి అందరికి. విత్ ఇన్ వెళ్ళంగానే పని అయిపోవాలి. నేను వెయిట్ చేయను, బికాజ్ వాళ్ళకి ఎమర్జెన్సీ అనేది ఉంటుంది. లాస్ట్ వరకు నేను ఎక్కడ ఆగను, నాకు పని అయిపోవాలి అంటారు. నేనేమంటానంటే మీరే లాస్ అవుతారు. ₹1 పోయినా సరే, నేను ₹100 ₹10 చెప్పు, ₹1 పోయినా సరే మీ రూపాయి పోతుంది. నాకు వద్దు, మీకు వద్దు, నాకు వచ్చే మార్జిన్ చాలు నాకు. మీ రూపాయి మీకు కావాలంటే ఈ గోల్డ్ అమ్మే టైంలో మీరు కరెక్ట్గా టైం తీసుకోండి. ఎవరికైనా అదే చెప్తారు, ప్రతి ఒక్క కస్టమర్కి. మీరు కంగారు పడద్దు, వచ్చామా వెళ్ళిపోయామా అనుకుంటే ఇక్కడితో అయిపోతుంది. మీరు లాస్ అవ్వకూడదంటే నా దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, మీరు ఇప్పుడు జ్యువెలరీ షాప్కి వెళ్తారండి, వెళ్ళి ఐటమ్ కొనుక్కోవాలంటే ఎంత టైం తీసుకుంటారు? మరి చాలా టైం. పొద్దున్న వెళ్తే సాయంత్రం వచ్చిన రోజులు ఉంటాయి. అంటే వాళ్ళు మేజర్ మిస్టేక్ అమ్మేటప్పుడు ఎందుకు అంత టైం తీసుకోవట్లేదు? కంగారు ఎందుకు? అది ముందే మనం అమౌంట్ కట్టి అది రిలీజ్ చేసి బయటికి రావడానికి మినిమం 2 నుంచి 3 అవర్స్ పడుతుంది. అది గవర్నమెంట్ బ్యాంక్ అయితే ఇంకా టైం పడుతుంది, ప్రైవేట్ బ్యాంక్ అయితే ఇంత టైం పడుతుంది. అలాంటి టైం ఉన్నప్పుడు రిలీజ్ అయిన తర్వాత మా ఆఫీస్కి రావడమో లేదంటే అక్కడే వెయిట్ చేసి తీసుకోవడం అన్నీ జరిగితే క్లియర్ అయిపోతుంది కదా. సో అయితే ఇంక కొంతమందికి ప్రైవేట్ సంస్థ అంటే ఓకే తొందరగా వచ్చేస్తుంది, వాళ్ళకు లావాదేవీలు ఉంటాయి తొందరగా. మీరు అన్నట్టు గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే చాలా టైం. దాన్ని మీరు ఎలా డీల్ చేస్తారు? యూ హ్యావ్ ఎనీ కొలాబరేషన్స్? లేదండి, మేము బ్యాంక్ వాళ్ళతో మాట్లాడతాము. అక్కడే కస్టమర్ ఎవరైతే కస్టమర్తో ఫ్రెండ్లీగా అక్కడే మా ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు ఈవినింగ్ వచ్చినా మధ్యాహ్నం నుంచి లంచ్ టైంలో ఇచ్చిన మా ఎంప్లాయీస్ కస్టమర్తోనే బ్యాంక్లోనే కూర్చొని మొత్తం క్లియర్ చేసుకొని వస్తారు. సార్ యూజువల్గా ఇప్పుడు చూసే బంగారం రేటు చాలా హైగా ఉంది. సో ఈ టైంలో తాకట్టు పెట్టిన బంగారాన్ని అమ్ముకోవడం అనేది కరెక్ట్ డెసిషన్? డెఫినెట్గా అండి. ఎందుకంటే లాస్ట్ 6 months నుంచి చూస్తుంటే బాగా డౌన్ఫాల్ వస్తూ ఉంది. బాగా రేటు లాస్ట్ ఇయర్లో 18,500 దాకా వెళ్ళింది. అది 20,000 అయింది అన్నారు, మళ్ళీ డౌన్ఫాల్ అయ్యి 14,000 13,500 కూడా వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు పెరిగింది. ఈ టైంలో అమ్ముకుంటే
మ్యాక్సిమం లోన్ అమౌంట్ క్లియర్ అవ్వగా, ఇంట్రెస్ట్ అమౌంట్ క్లియర్ అవ్వగా, ఇంకా ఎక్సెస్ అమౌంట్ వాళ్ళకి ఊహించడానికి ఎక్కువ వస్తుందని ఇప్పుడు నేను బలంగా చెప్పగలను. సో ఒక రిలీఫ్ అయితే వచ్చేస్తుంది వాళ్ళకి. Definitely గా యాక్చువల్గా అండి. Definitely గా ఇంకా చెప్పాలంటే excess అన్ని amount అప్పులన్నీ పోను, ఇంకొంత డబ్బు ఉంటుంది, దాన్ని ఇంకొక దాంట్లో Investment ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. లేకపోతే అవును. అలానే పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు, అన్నమాట. అవును. సో బెస్ట్ చాయిస్ ఇదైతే డెఫినెట్గా ఖచ్చితంగా. ఎప్పుడైతే బెస్ట్ చాయిస్. మార్కెట్ ప్రైస్ హై ఉన్నప్పుడే మనము ఎప్పుడైనా సేల్ చేయ మంచి డిసిషన్ ఎప్పుడు తీసుకుంటాం మనం, ఏదైనా మంచి నిర్ణయం ఎప్పుడు తీసుకుంటాం. కరెక్ట్ డిసిషన్ ఒక నిర్ణయమే మనది ఒక దారి తీస్తుంది అంటారు. బిజినెస్ పెట్టడానికైనా, వివాహానికైనా, దేనికైనా ఒక నిర్ణయం మనం తీసుకునేదే జరుగుతుంది. డెఫినెట్లీ. అది కరెక్ట్ టైంలో తీసుకుంటే అన్నిటికీ సొల్యూషన్ అవుతుందని నా సో ఒపీనియన్. యూజువల్గా కొనాలి అనుకున్నప్పుడు మార్కెట్ రేట్ తక్కువ ఉన్నప్పుడు కొంటే బెస్ట్ టైం, అంతే కదా. అమ్మాలి అనుకున్నప్పుడు మార్కెట్ రేట్ హై ఉంటే ఉన్నప్పుడు బెస్ట్ టైం. అంతే. ఎస్ డెఫినెట్లీ. సో ఇప్పుడైతే మార్కెట్ రేట్ హై ఉంది కాబట్టి చాలా మంది ఎవరికైనా తాకట్లో ఉన్నా కూడా, గోల్డ్ లోన్ ఉన్నా కూడా ఇది బెస్ట్ టైం అవునండి. విడిపించుకోవడానికి. డెఫినెట్గా. అయితే శివ గోల్డ్ కంపెనీ అనగానే చాలా మందికి జ్యువెలరీ కంపెనీ ఏమో వెళ్ళి బంగారం కొనుక్కొచ్చేమో, ఆభరణాలు కొనుక్కొచ్చేమో, లేదా ఇంకొంతమంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏమో గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలేమో అందులో అన్న టైప్లో చూస్తున్నారు. అవును. అసలు ఎందుకు ఈ శివ గోల్డ్ కంపెనీకి ఇన్ని వేరియేషన్స్ వచ్చాయి? చాలా మంది ఏంటంటే నాకు సార్ నాది శివ గోల్డ్ కంపెనీ అని నేను ఎవరన్నా వెళ్ళి సెకండ్ ఇస్తే, సార్ ఎక్కడ సార్ మీ జ్యువెలరీ షాప్ అని అడుగుతారు. అవును. మీ షాప్ ఎక్కడ సార్, ఏపీలో ఉందా, తెలంగాణ ఉందా, సార్ ఎక్కడ సార్ మీ జ్యువెలరీ షాప్ అని అడుగుతారు. నేను ఒకటే చెప్తా సార్, శివ గోల్డ్ కంపెనీ అంటే తాకట్లో ఉన్న బంగారం విడిపించి కొనబడను, ఈ రోజు మార్కెట్ ధరకి కొనబడను, స్పాట్ క్యాష్ ఇవ్వబడను. అది క్లారిటీగా చెప్తాను. సార్ తాకట్లో ఉన్న బంగారం విడిపించుకోండి, మీకేంటి సార్ బెనిఫిట్ అంటే, సార్ తాకట్లో ఉన్న బంగారం విడిపించిన మాకు బెనిఫిట్ కాదండి, కస్టమర్కి ఉపయోగం. కస్టమర్కి కస్టమర్లో చాలా చాలా ఉపయోగం. ఉపయోగం. అది నేను చెప్తాను అందరికీ. ఈ రోజు నా క్లారిటీ మీ ఐ డ్రీమ్ ద్వారా నాకు వచ్చింది ఏంటంటే, మంచి క్వశ్చన్ అడిగారు, థ్యాంక్ యూ సో మచ్. శివ గోల్డ్ కంపెనీ అంటే తాకట్లో ఉన్న బంగారం విడిపించి కొనబడను. ఓకే. ఎంతమంది హ్యాపీ క్లయింట్స్ ఉన్నారు సార్? చాలా మంది ఉన్నారండి. అవునా? సో ఆల్మోస్ట్ డెకేడ్ పైన 13 years నుంచి రన్ చేస్తున్నారు. ఎంతో మంది కష్టకాలంలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటున్నారు అనడం కంటే సహాయం చేస్తున్నారు, సపోర్టివ్గా ఉంటున్నారు, సరైన టైంలో సరైన ధరకి అందిస్తున్నారు, న్యాయబద్ధంగా వాళ్ళకు ఒక హ్యాపీనెస్ ఇస్తున్నారు కష్టకాలంలో అనేది అయితే డెఫినెట్లీ శివ గోల్డ్ కంపెనీ చూస్తేనే ప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to